అన్నం, ఇడ్లీ, దోశలోకి ఎంతో టేస్టీగా ఉండే టమాటా నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. మీకు ఎవరికైనా నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈడిపోయిన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని హాఫ్ టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు ఇవన్నీ వేసుకుని 4-5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక గిన్నె వేసుకుని పక్కన పెట్టుకోవాలి. టమాటాలు, కొద్దిగా చింతపండు. టమాటాలు శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇదే బాండిలో 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. నూనె వేడిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులో ఉప్పు వేయడం వల్ల టమాటాలు అనేది తొందరగా ఉడికిపోతాయి. టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ మనం టమాటాలు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉప్పు అనేది చూసుకుని వేసుకోవాలి. తర్వాత చింతపండు వేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత 1/2 కప్పు కారం, ఉడికించుకున్న టమాటాలు వేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత టేస్ట్ చూసుకుని మీ గనక సాల్ట్ కానీ కారం కానీ సరిపోతే కొద్దిగా యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టుకుని 1/2 కప్పు నూనె పోసుకోవాలి. నూనె వేడిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, కరివేపాకు, కొంచెం ఇంగువ ఇవన్నీ వేసుకుని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిన తర్వాత మనం చేసుకున్న పచ్చడి వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకుని అందులో పచ్చడిని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆఫ్ చేసి చల్లగా అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ. మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియోపైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ అన్నంలోకి, ఇడ్లీలోకి, దోశలోకి చాలా టేస్టీగా ఉంటుంది.